హాయ్ అండి. ఈరోజు పన్నీర్ మఖనీ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పౌడరు మిక్సీ వేసుకోవాలి. ఇది ధనియాలు, జీలకర్ర, మిరియాలు, 2 ఎండుమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది క్యాప్సికము, టమాటో, ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఇందాక చేసుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదండి, ఇది దీంట్లో కొంచెం వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. పౌడర్ కూడా వేగిపోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్ అండి. ఒక 15-20 జీడిపప్పులు ఒక గంట సేపు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా. ఇది దీంట్లో వేసేయాలి. అండ్ ఒక చెంచా పెరుగు కూడా ఫ్రెష్ది, ఒక 2 చెంచాలు పెరుగు కూడా వేసుకోవాలి. అండ్ సాల్ట్. ఇటువైపు కాజు పీస్ పలావ్ చేస్తున్నానండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచాలండి. ఇందులో కొంచెం బటర్ కూడా వేయాలి. ఇదంతా పైకి తేలే వరకు మగ్గ పెట్టాలి, దగ్గరకు వచ్చే వరకు. ఫైనల్గా మనం ముందు ఉడకపెట్టుకున్న క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ అండ్ పన్నీర్ దీంట్లో వేసేయాలండి. దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయిందండి. పన్నీర్ మఖనీ. ఇందులో కారం తక్కువ ఉంటుంది కానీ కమ్మగా ఉంటుందండి. పన్నీర్ మఖనీ అండ్ పీస్ పలావ్ చేస్తున్నాను. పన్నీర్ మఖనీ ఇది చపాతీలో చాలా బాగుంటుంది అండ్ బిర్యానీలో కూడా బాగుంటుంది. బిర్యానీ అంటే జీరా రైస్ అన్నమాట.